శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మే 18వ తారీఖు ఆదివారం, పంచమి తిథి ఉదయం 5:58 వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 6:52 వరకు ఉంటుంది. తదనంతరం శ్రవణం. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే కనుక మరి ఆదివారంతో కూడిన ఉత్తరాషాఢ రవి నక్షత్రం కనుక ఈరోజు మరి సూర్యుడికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. లేదా మరి తూర్పు ముఖంగా నిలబడి ఏదైనా సరే మనం ఆర్ఘ్యాన్ని సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరంగా ఏమైనా సరే శుభవార్తలు వింటారు. కొత్త కొత్త నిర్ణయాల్ని, ఆలోచనల్ని అమలు చేయగలుగుతారు. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు మెండుగా లభించడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న తొందరపాటు చర్యల వల్ల కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా దైవవశాత్తు చివరి నిమిషంలో అయితే కనుక మళ్ళీ ఆ తప్పునైతే కనుక సరిదిద్దుకోగలుగుతారు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే కొత్త వార్తలు వినొచ్చు. ఇక మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వాళ్ళు కూడా గట్టిగా ఈరోజు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సఫలీకృతం అవుతారు. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన పూజలు చాలా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఎక్కువ శాతం అయితే కనుక భరణి నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు ఎంతో కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క సమస్య నుంచి నెమ్మదిగా బయటకు వస్తూ ఎంతో కొంత ఊరటనైతే పొందుతారు. నాన్నగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అమ్మగారి రూపంలో ఏవైనా సరే కొంతవరకు చిక్కులు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీ యొక్క తెలివైన విధానంలో దాన్ని సరిదిద్దగలగడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవచ్చు. సంతాన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే తొంగి చూడొచ్చు. ఇల్లులు, భూములు, వాహనాలు ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలంటే సాధ్యం అవుతుంది. ఈరోజు మరి సారబలం బాగుండే వారిలో అయితే కనుక రోహిణి నక్షత్రం వారికి, అటులని మరి మృగశిర నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. తోడబుట్టిన వారితో ఏవైనా సరే చిన్న చిన్న చికాకులు ఎదురు కావచ్చు. అలాగే ఏదైనప్పటికీ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఇతరత్ర ఏదైనా సరే పరీక్షలకి కానీ పోటీలకి కానీ హాజరవుతున్నా కూడా ఒక నిమిషం ఉన్న ధైర్యం మరొక నిమిషం లేకపోవటం, మనసు కొంతవరకు కలవరపాటుకి గురవటం అనేది అయితే కనిపిస్తుంది. నాన్నగారి పరంగా ఏమైనా సరే ఖర్చులు ఎక్కువగా కనబడవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన చెడు పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి మృగశిర నక్షత్రం వారికి, తర్వాత మరి పునర్వసు నక్షత్రం వారికి మరిన్ని మెండేల ఫలితాలు అయితే ఉంటాయి. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు రాజకీయ రంగంలో వారికి, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో వారికి, స్వతంత్ర మరి వ్యాపార వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఆశించిన శుభ ఫలితాలు అయితే లభిస్తున్నాయి. అలాగే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చాలా స్పాంటేనియస్గా ఆ నిర్ణయాన్ని సమయస్ఫూర్తిగా తీసుకుని ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్త వస్తువులు సముపార్జించుకుంటారు. తర్వాత ఏదైతే మీ యొక్క పరువు ప్రతిష్టలకు సంబంధించిన ఒక కీలకమైన అంశం ఉందో అందులో మీ యొక్క బుద్ధి బలాన్ని విశేషంగా చూపగలుగుతారు. మొత్తం మీద అన్ని విధాల ఆరోగ్యాలతో ఎంతో కొంత ఉత్సాహభరితంగా ఈరోజు అయితే గడపగలుగుతారు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మరింత మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి మరింత మెండైన శుభ ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత 2-3 రోజులుగా ఎదుర్కొంటున్న వ్యతిరేకత నుంచి ఈరోజు ఎంతో కొంత బయటకు రావడం అనేది అయితే ఉంటుంది. అకాల నిద్ర, అకాల భోజనాలతో కొంతవరకు ఆరోగ్యం హెచ్చుతగ్గులే అయినప్పటికీ నడుముకు సంబంధించినవి కానీ, వెన్నుకు సంబంధించినవి కానీ ఇబ్బందులు వచ్చినప్పటికీ కానీ మొత్తానికైతే కనుక రావాల్సిన
ఏవైతే మనకి ఫలితాలు మంచివి కావాలో అట్లో విజయం పొందడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు అయితే గనక సఫలీకృతం అవుతాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఏదో ఒక రూపంలో అవి వెనుదిరిగే ప్రమాదం అయితే ఉంది. ఉన్నంతలో మరి పుబ్బ నక్షత్రం వారికి అయితే కనుక కొంత మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అంతంత మాత్రంగానే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు, చంచలత్వం ఎక్కువగా పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి పనికిరాదు. సంతాన విషయాల్లో కూడా ఏవో రకమైన ఇబ్బందులు, వ్యతిరేక ఫలితాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో పెద్దగా పురోగతి కనబడదు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో మాత్రం ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి హస్త, చిత్త నక్షత్రాల వారికి మెరుగైన తారాబలం ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది కనిపిస్తుంది. ఏ పని కూడా పూర్తిగా అయిందని చెప్పలేం, పూర్తిగా కాలేదని చెప్పలేం. కొంతవరకు ఓల్డ్లో ఉండటం, అలా స్తబ్దుగా ఉండిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. గృహం అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఏవో రకమైన ప్రతిబంధకాలు, ఎవరో ఒకరి ద్వారా ఏదో రకమైన వాదనలు తొంగి చూసే పరిస్థితి ఎక్కువగా నెలకొంటుంది. ఇక ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. బంధుమిత్రాలతో ఉల్లాసంగా గడపడానికి మీ వంతు మీ ప్రయత్నం అయితే కనుక కొనసాగిస్తారు. ఆరోగ్య విషయంలో కొంతవరకు ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది, శ్రద్ధ చూపడం అనేది అవసరం. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి మరి విశాఖ నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉండటం అనేది కూడా జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనుల్లో విజయ అవకాశాలు ఇవాళ ఎక్కువగా మెరుగుపడుతున్నాయి. గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ముందుకొస్తారు. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే ఈరోజు సఫలీకృతం అవుతాయి. లేదా ఈరోజు మీరు ఏదైనా సరే కొత్తగా ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనుక సాధ్యమవుతుంది. నాన్నగారు పరంగా ఏదైనా సరే కొంతవరకు మంచి వార్తలు వినటం అనేది కూడా సంభవించవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ప్రయత్నాలు అయితే సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి అయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కొంతవరకు అచేతుచి అడిగేయటం అనేది మంచిది. తప్పనిసరి అయితే తప్ప వ్యయానికి తావు లేకుండా నడుచుకోవటం అనేది అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు అయితే కనుక సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. అమ్మ వైపు బంధువుల ద్వారా ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. మీకంటే పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్య విషయంలో ఈరోజు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎక్కువ శుభ ఫలితాలు ఉండటం అనేది కూడా జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో మాత్రం అలాగే అదే రకంగా కొనసాగటం అనేది, పెద్దగా ఉపశమనం లభించకపోవటం అనేది అయితే ఉంటుంది. సంతాన విషయంలో ఒక స్పష్టతకి అయితే కనుక రాగలుగుతారు. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి అయితే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక బుద్ధి బలంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి సత్ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. తర్వాత అనవసరపు కలహాలకి కానీ వాదులాటికి తావు ఇవ్వకుండా ప్రవర్తించడం అనేది ఈరోజు కొంతవరకు ఆ విషయాల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు మిగతా అంశాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు కానీ కొత్త విషయాలు కానీ ఏమీ చోటు చేసుకోవటం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత లాభం ఉంటుంది. ఈరోజు శ్రవణ నక్షత్రం వారికి తారాబలం ఎక్కువ ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా క్రమంగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కానీ ఖర్చులు అధికంగా కనిపించడం అనేది, నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక రుణదాతల ఒత్తిడి పెరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇక అవమానాలకి తావకుండా స్పష్టతని చూపించడం అనేది, మాట అనే దాంట్లో కూడా అబద్ధాలకు లేకుండా నిజాయితీకి ఉండటం అనేది చాలా అవసరం. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక ఎక్కువగా పూర్వభద్ర నక్షత్రం వారికి
ధనిష్ట నక్షత్రం వారికి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా చాలా అనుకూల ఫలితాలతో మనసుని ఆనందింపజేసేలాగా ఉండటం అనేది జరుగుతుంది. లాభస్థానంలో చంద్రుడి వల్ల ఇటు సంతానపరంగా లాభాలు ఉండటం అనేది, తర్వాత మరి ఇప్పటికే తృతీయ స్థానంలో రవి సంచారం, ఇతరత్ర కూడా గ్రహాల యొక్క సంచారం మీకు అనుకూలత ఉండటం వల్ల క్రమంగా మీ యొక్క ఆదాయ వనరులను పెంచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఏమైనా సరే గతంలో తాలూకు ఉన్న కీచులాట నుంచి కొద్దిగా ముందుకొచ్చి ఎంతో కొంత అన్యోన్యత పెంచుకునేందుకు బాటలైతే వేసుకోగలుగుతారు. మీ పైన పనిచేసే వాళ్ళు కానీ, మీ కింద పనిచేసే వాళ్ళు కానీ ఆడవాళ్ళు ఉంటే వారి యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించడానికి, వారి ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఇండోర్ గేమ్స్లో ఉండేవాళ్ళు, దానికి సంబంధించిన క్రీడాకారులు కూడా చాలా చక్కటి మంచి సత్ఫలితాలు అయితే కనుక చూపగలుగుతారు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక లాభం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి అయితే కనుక తారాబలం మరింత ఎక్కువగా ఉంటుంది.